మనం సంవత్సరమంతా ఎదురు చూసే పండుగల్లో ముఖ్యమైన పండుగ, పెద్ద పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి 3 రోజుల్లో మొదటి రోజైన భోగి గురించి కొంత తెలుసుకుందాము. అసలు భోగి అనే పదం ఎలా వచ్చింది? సంస్కృతంలో బుగ్గ అనే పదం నుంచి భోగి వచ్చినట్లు పెద్దలు చెబుతారు. భోగం అంటే సుఖం అని అర్థం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజును సుఖ సంతోషాలకు ఆరంభంగా భావిస్తూ దీనిని భోగిగా పిలుస్తారు. గోదాదేవి శ్రీరంగనాథుల్లో లీనమై పరమానందాన్ని పొందిన పవిత్రమైన రోజు ఈ రోజు. అంతేకాకుండా విష్ణుమూర్తి అవతారమైనటువంటి వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించింది కూడా ఈ రోజే. ఇంద్రుడి గర్వాన్ని అణచేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘట్టం కూడా ఈ రోజుతోనే ముడిపడి ఉంది. ఇంతటి మహిమాన్వితమైన భోగి పండుగ సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. భోగి మంటల్లో మనం వేసే ఆవు పేడతో చేసినటువంటి పిడకల వల్ల గాలిలో శుద్ధి జరుగుతుంది. ఆ గాలి మనం పీల్చడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా అందరూ కలిసి ఒకచోట భోగి మంట వేసుకోవడం వల్ల ఒకరిలో ఒకరికి ఐకమత్యం కూడా పెరుగుతుంది.